తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని పుణ్యక్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది. వరుస సెలవులు కావడంతో భక్తులు పుణ్యక్షేత్రాలకు తరలి వెళుతున్నారు. ఉమ్మడి కరీంనగర్లోని వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆగుతోంది. వేములవాడలోని బద్దిపోచమ్మ, రాజన్న, భీమేశ్వర ఆలయాల్లో స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామి దర్శనానికి దాదాపు 5 గంటలకు పైగా సమయం పడుతోంది. సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తులంతా ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో వేములవాడలో భక్తుల రద్దీ పెరుగుతోంది. కొందరు భక్తులు రాజన్న దర్శనం అనంతరం కొండగట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు వెళుతున్నారు. దీంతో అక్కడ కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. వరుస సెలవులు కావడంతో భక్తులంతా కూడా ఆలయాల్లో దర్శనానికి బారులు తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉన్నాం. వేములవాడ రాజన్నను దర్శించేందుకు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. వరుస సెలవులు రావడంతో దీంతో పాటు సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతున్న నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఆనవాయితీగా రావడం జరుగుతుంది. దీంతో వేములవాడ పుణ్యక్షేత్రం అంతా భక్తులతో బారులు తిరుగుతుంది. ముందుగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తులను LED స్క్రీన్ పైన ఏర్పాటు చేసినటువంటి స్వామివారిని దర్శించుకుంటారు. అక్కడ దర్శించుకున్న తర్వాత భీమేశ్వరాలయంలోకి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత మనం చూస్తున్నాం వేములవాడలో బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు ఏ రకంగా బారులు తీరారో ఒకసారి చూడవచ్చు. వారంతా కూడా బోనాలు నెత్తిన పెట్టుకుని స్వామివారి దర్శనం కోసం వారంతా కూడా మొక్కులు చెల్లించుకునేందుకు పిల్ల పాపలతో వాళ్ళంతా కూడా వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు నెత్తిన పెట్టుకుని కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. సహజంగా సమ్మక్క సారలమ్మ జాతర జరిగినటువంటి సమయంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వచ్చి వేములవాడ రాజన్నను దర్శించుకున్న తర్వాత సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకునే ఆనవాయితీ కొనసాగుతుంది. ఇటు వేములవాడకు వచ్చినటువంటి భక్తులంతా కూడా తిరిగి ఇక్కడ నుంచి కొండగట్టు వెళ్తున్నారు. కొండగట్టులో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ కొండగట్టు తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కూడా దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా బారులు తిరుగుతున్నారు. గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించిన తర్వాత చాలా మంది భక్తులంతా కూడా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. వరుసగా సెలవులు వచ్చాయి. రేపు ఆదివారం కావడంతో ఇంకా కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా వేములవాడ బద్దిపోచమ్మ ఆలయం వద్ద భక్తులంతా కూడా బారులు తీరారు. వీరంతా కూడా బోనాలు నెత్తిన పెట్టుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు భీమేశ్వర ఆలయంలో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. మొత్తానికైతే వేములవాడతో పాటు కొండగట్టు ఆంజనేయ స్వామి, అదేవిధంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో మాత్రం భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV, వేములవాడ.